ఇంకా బీన్స్ కర్రీ చేద్దామని అంటే మా పాప అన్నది బీన్స్ ఎవడు తింటాడంటది. నేను ఎప్పుడు బీన్స్ కర్రీగా చేయను, నేను పచ్చి కొబ్బరిది ఒకసారి చూపించాను. ఇంకా బీన్స్ క్యారెట్ కలిపి ఫ్రైడ్ రైస్కి వాడతా. క్యారెట్ ఉంటుంది, బీన్స్ ఉండదు, బీన్స్ ఉంటాయి, క్యారెట్ ఉండదు. బాగుందిలే ఫ్రెష్గానే తెచ్చాను, కానీ కొంచెం తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి యూట్యూబ్ ఓపెన్ చేశాను. రోటి పచ్చడి అని కొడితే వచ్చింది. అలాగే నేను ఎందుకు చేయాలి, నేను నా సొంత ఐడియాతో చేద్దామనేసి క్రియేట్ చేసి చేశానండి. అసలు ఈ వీడియో మీరు షేర్ చేయాల్సిందే, తప్పదు. షేర్ చేయకపోతే ఇంకా ఇంత మంచి రెసిపీ ఎవరికైనా మిమ్మల్ని తలుచుకుంటారు. ఈ వీడియో షేర్ చేస్తే అది మాత్రం ఎంత టేస్టీగా ఉందంటే, ఆయిల్ లేకుండా రోటీస్లోకి అన్నంలోకి చక్కగా 1/2 కిలో బీన్స్ చూడండి, చింతపండు పచ్చిమిర్చి వేసి స్టీమ్ బాయిల్ చేసేసాను. మీరు స్టీమ్ బాయిల్ చేసుకోండి, లేదా ఇట్లాగ వాటర్ వేసుకొని ఉడికించుకోండి, మీ ఇష్టము. మన గోంగూర పచ్చడి చేస్తారు కదండి, ఇట్లాగే చాలామంది వీడియోస్ చూశాను, అందుకు ఇలా పెట్టాను అనమాట. 1/2 పడి అన్నం పెట్టేసే రోజు ఇంకా రాత్రికి కూడా ఉండని. రోటీలు 5 ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో, ఆ ఫ్రిడ్జ్లోటివి కూడా ఎవరన్నా తింటే తిని, లేకుంటే రాత్రి నేను తింటానని వార్చిన అన్నం పెట్టేశాను. ఇంకా ఏం లేదండి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు అవన్నీ విడివిడిగా ఫ్రై చేసుకొని మసాలా లాగా వేసుకోండి. లేదా నా బీట్రూట్ మసాలాలో నాకు అవన్నీ ఉన్నాయి, నేను నా బీట్రూట్ మసాలాని వేస్తున్నాను. అవే దాంట్లో కూడా ఎన్నోసార్లు చూపించిన వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకోండి, లేదా మీరు నూనెలో ఫ్రై చేసి వేసుకోండి. నేనైతే ఒకవైపు బీన్స్ అది ఉడకబెడుతున్నా, ఒకవైపు దీని తర్వాత వేసిన, ఇంకోవైపు ఆ మసాలా రెడీగా పెట్టేసా. 3 ప్రాసెస్ ఒకేసారి అయిపోయినాయి. అంటే ఇది ఉడికి చల్లారే లోపల పోపు ఇచ్చేసి రెడీగా పెట్టేశాను. ఇంకా అన్నీ కలిపి మిక్సీకి వేసేసానండి. ఆవాలు, ఇంగువ, జీలకర్ర వేయాల. మన బీట్రూట్ మసాలాలో ఆల్రెడీ జీలకర్ర ఉంది. ఎంత టేస్ట్గా ఉందంటే, ఎప్పుడో నేను వంట చేస్తే టేస్ట్ చూస్తాయి, సార్ టేస్ట్ చూడ. రిఫ్ కొట్టానండి, అదే వెనక్కు తిప్పుతాం కదా, రిఫర్ అంటాము. రిఫ్ కొట్టండి, తొక్కు పూర్తి మెత్తగా చేయకండి. చాలా బాగుంది. కూరకు హోటల్స్లో మనకి ఇస్తారు కదా తొక్కు పచ్చడి లాగా, అదే టేస్ట్. ఉప్పు కూడా టేస్ట్ ఇలా 1/2 కిలో ఇలా చేస్తే పిల్లలు కూడా తింటారు. రోటీలో వాళ్ళకి రోటీ, అన్నంలోకి అన్నం. ఇంకా రాత్రికి ఇది ఉండదు. ఇప్పుడు నేను పెద్ద పాప తినేసాము. మా వాళ్ళ ఫీడ్బ్యాక్ మళ్ళీ ఇస్తా. నేనైతే అన్నం గంజి వాడ్చేసి వేడివేడిగా, ముందుది టమాటా రోటి పచ్చడి ఉండింది, అది 2 స్పూన్లు ఉంది. మాకు రోటి పచ్చళ్ళు చాలా ఇష్టం, నాకు, మా ఆయనకు, మా చిన్నది కూడా. సో దాన్ని 2 స్పూన్లు ఉన్నప్పుడే ఎవరో ఒకరం మేము తింటామని పెట్టుకుంటాం. సో నేను తినేసాను. ఒక ఇడ్లీ ఉంటే ఆ టమాటా మెంతికూర రోటి పచ్చడితో తిన్నా. ఎప్పుడైనా ట్రై చేయండి, ఇడ్లీని రోటి పచ్చళ్ళతో తిని ఎంత టేస్టీ. ఏముంది, అన్నంలాగే కదా, ఇదేమో అన్నము, అదేమో బియ్యము, పప్పు, అంతే. బాగుంటుంది చూడండి. ఎందుకంటే నేను టమాటా మెంతికూర రోటి పచ్చడి కూడా చేసుకుంటుంటా ఎప్పుడు. ఇంతకుముందు చూపించాను ఎప్పుడో వ్లాగ్లో. టమాటా మెంతికూర ఫ్రై చేసేసి కొంచెం పుదీనా వేసుకోండి, పోపు వేసుకోండి,